హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు పోర్చుగీస్ కెనాట్ స్టెమ్ స్టిచ్ అయితే చూపిస్తున్నాను. మనకి కావాల్సింది ఫస్ట్గా నార్మల్ నీడిల్ ఒకటి కావాలి, అలాగే ఉచ్చు దారం కానీ, కాటన్ దారం కానీ, సిల్క్ దారం అని ఏదైనా పర్వాలేదు. క్లాత్ వచ్చి వైట్ పాప్లిన్ అయినా పర్వాలేదు, హాఫ్ పట్ అయినా పర్వాలేదు. ఓకేనా? ఇవి మనకి కావాలి. రింగ్ ఒకటి 16 నెంబర్ అయినా పర్వాలేదు, 18 నెంబర్ అయినా పర్వాలేదు. మీరు నేర్చుకోవడానికి 18 నెంబర్ తీసుకోండి, 16 అయినా పర్వాలేదు. ఒకవేళ 18 దొరకకపోతే 16 అయినా తీసుకోండి. మనకి ఇక్కడ ఈ వర్క్ వచ్చి మీరు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని ఆ లైన్ మీద మీరైతే ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నేను 6 పెటల్ దారం ఎక్కించాను. ఫస్ట్ నీడిల్ వచ్చి ఇలా క్రిందకి దించుకొని ఈ థ్రెడ్ అయితే వదలొద్దు. ఈ థ్రెడ్ని ఇలాగే పట్టుకొని మధ్యలో నుంచి నీడిల్ అయితే మళ్ళీ పైకి తీసుకోవాలి. ఓకేనా? మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇటువైపు దారం ఉంది కదా, అటు నుంచి నీడిల్ వచ్చి ఇలా రౌండ్గా రింగ్ వచ్చేటట్టు మనం వేసుకోవాలన్నమాట. చూడండి, మధ్యలో చూపిస్తున్నాను చూసారా, ఇలాగా. మళ్ళీ చూపిస్తాను. మనం ముందు వేసుకున్న చైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి నీడిల్ అయితే క్రిందకి దించుకోవాలి. మనం ముందు వేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ పక్కనే మన నీడిల్ పైకి తీసుకొని టైట్గా లాగకూడదు, కొంచెం లూజ్ అనేది ఉంచాలి, బాగా టైట్గా లాగకూడదు. ఇటువైపు మనకి థ్రెడ్ ఉంది కదా, అటు నుంచి మన నీడిల్ ఇలా బయటికి తీసుకొని టూ టైమ్స్ అనేది మనం ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, డిజైన్ అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నీడిల్ ఫస్ట్ క్రిందకి దించాలి. ఈ థ్రెడ్ అనేది వదలకుండా ఉంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. దారం కూడా చిక్కు పడదు. ఓకేనా? ఇలా నీడిల్ పైకి తీసుకొని టైట్గా లాగకుండా కొంచెం లూజ్ ఉంచేటట్టు నేను చూపిస్తున్నా చూసారా, ఇలా కొంచెం లూజ్ ఉంచేటట్టు తీసుకొని తర్వాత నీడిల్ వచ్చి అటు నుంచి ఇటువైపుకి రావాలి. మన థ్రెడ్ ఇటువైపు ఉంది, నీడిల్ వచ్చి అటు నుంచి ఆ 2 గొలుసులు కింద నుంచి మనం నీడిల్ అయితే లాగుతున్నాం. చూడండి, ఆ 2 గొలుసుల మధ్యలో నుంచి నీడిల్ అయితే తీసుకుంటున్నా. మళ్ళీ నీడిల్ కొంచెం గ్యాప్ ఇచ్చి కిందకి దించుతారు. ఈ థ్రెడ్ని ఇలా పట్టుకుంటారు. ముందు వేసుకున్నాం చూసారా, దాని పక్కనే మళ్ళీ నీడిల్ వచ్చి పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైన దారం వదిలేసి స్లోగా ఇలా కింద నుంచి మనం దారం లాగితే టైట్ అవుతుంది. తర్వాత మనం ఇటువైపు నుంచి థ్రెడ్ ఉంది కదా, అటువైపు నుంచి నీడిల్ తీసుకొని టైట్ చేస్తున్నాం. మరీ టైట్ చేయొద్దు. ఓకేనా? మరీ టైట్ కాదు, మరీ ఎక్కువ లూజ్ ఉంచినా మనం ఎక్కువ లూజ్ ఉంచకూడదు, టైట్ ఉంచకూడదు. అలాగైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఇలాగైతే మీకైతే వర్క్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ స్ట్రైట్గా లైన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ డిజైన్ వచ్చి ఎక్కడెక్కడ వేసుకోవచ్చు ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? ఈ డిజైన్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకేనా? మనకి ఈ వర్క్ వచ్చి చూడండి, స్ట్రైట్గా వేసుకోండి ఫస్ట్. ఓకేనా? థ్రెడ్ వచ్చి కొంచెం లావుగా ఎక్కించుకోండి. నేను 6 పేటలు ఎక్కించాను. మీకు కావాలంటే 4 పేటలు కూడా ఎక్కించుకొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ వర్క్ వచ్చి నేను చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వర్క్ మీరు 1కి 2 సార్లు చూస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, కానీ 1కి 2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, థ్రెడ్ ఇలా పట్టుకోవడం వల్ల మనకు దారం అనేది చిక్కుపడదనమాట. ఈ మధ్యలో నుంచి మనం ముందు వేసుకున్నాం చూసారా, దాని పక్క నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైన దారం వదిలేసేసి అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా మెలికి వేసుకోవాలన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇప్పుడు మనం లాస్ట్ నాట్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను, అది కూడా చూడండి. ఈ థ్రెడ్ పక్కనే మన నీడిల్ అనేది క్రిందకి దించేసుకొని టైట్గా లాగకూడదు, లూజ్గానే లాగండి. మరీ ఎక్కువ టైట్ కాదు, లూజ్గా కూడా ఉంటే కూడా మనకి లూజ్ వచ్చేస్తుంది. అలాగే టైట్ లాగితే వర్క్ అనేది నీట్గా రాదు. ఇలా థ్రెడ్ పైకి తీసుకున్న తర్వాత దాని పక్కనే మళ్ళీ ఇంకొకసారి క్రిందకి దించుకొని మళ్ళీ ఇంకొకసారి పైకి తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిజైన్ అనేది ఒకలాగే ఉండాలి కదా, అందుకని ఇలా మళ్ళీ ఒకసారి పైకి తీసుకొని థ్రెడ్ ఇలా 2 టైమ్స్ కదా మనం వేస్తున్నాము, ఇలా 2 టైమ్స్ క్రిందకి వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ముడి ఎలా వేసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. చాలామందికి వచ్చు, రాని వాళ్ళకైతే నేను చూపిస్తున్నాను. ఇది ఇలా మనం బ్యాక్ సైడ్ తిప్పితే ఇలా వస్తుంది. ఆ థ్రెడ్ లోపల నుంచి నీడిల్ బయటికి తీసుకొని ఆ రింగ్లో వచ్చింది చూసారా, దాంట్లో లోపలికి నీడిల్ అనేది తీసుకోండి. నీడిల్ అనేది బయటికి తీసేయండి. ఓకే, మనకి నాట్ అయితే పడిపోయింది అనమాట. ఓకేనా? కావాలంటే మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి, అప్పుడు మీకు ఇంకా దారం అనేది ఊడదనమాట. ఇలా 2 టైమ్స్ వేసుకోండి టైట్గా. ఇప్పుడు థ్రెడ్ వచ్చి దగ్గరకంట కట్ చేసుకోవాలి. మనం ముడి వేసాం కదా, దాని దగ్గరకంట కట్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.